Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. తమిళనాట కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్నటి వరకు వెండి తెరపైన వెలిగిన విజయ్ ఇప్పుడు సీఎంగా రాజకీయాల్లో రాణించబోతున్నారు. ఈ పరిణామాలు జరిగిన క్షణం నుంచి తెలుగు రాజకీయాల్లో కూడా ఒకటే చర్చ నడుస్తుంది. ఒక కంపారిజన్ పదే పదే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం, ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, విజయ్ ప్రస్థానంలో సాధించిన విజయాలకి కారణం ఏంటి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. ప్రభు గారు, విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. ఒక చిన్న చిన్న సంక్షోభాలు, చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో సినీ నటులు లేదా సినీ రంగానికి చెందిన వాళ్ళు రూల్ చేయడం అనేది కొత్త కాకపోయినా కానీ విజయ్ మాత్రం ఒక కొత్త దారి వేశాడు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఏం చెప్తారు మీరు? అభినందించాల్సినటువంటి విజయం ఇది. 60 సంవత్సరాల పాటు ద్రవిడ ప్రభుత్వాల ఇదిలో నుంచి కొత్తగా ఒక శక్తి థర్డ్ ఫోర్స్ లాంటిది వచ్చేసి అద్భుత విజయాన్ని సాధించి, అఫ్కోర్స్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేకపోయినప్పటికీ కూడా, రాగలేకపోయినప్పటికీ కూడా ఒక సంపూర్ణ విజయంగానే దాన్ని అభినందించాలి. అతని విజయం, అతను ఫస్ట్ టైం ద్రవిడేతర పార్టీ అనేటువంటిది తమిళనాడులో ఆవిర్భవిస్తాం అనేటువంటిది గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. ఇక్కడ కంపారిజన్, ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ప్రభుత్వం ఏర్పాటయ్యా ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక కూడా పవన్ కళ్యాణ్ గారితో పోలిక ఎంతవరకు సమంజసం? ఇద్దరి పోలిక అనేది పోలిక చేయటం కొన్ని విషయాల్లో ఒకరి గురించి పోలిక అనేటువంటిది ఒక ఈక్వల్ ఈజీ. ఒకే టైంలో ఆల్మోస్ట్ ఆల్ ప్యారలల్గా కెరీర్ స్టార్ట్ చేశారు, అద్భుత విజయాలు సాధించారు, నెంబర్ 1 స్థాయికి వెళ్ళారు. అంతవరకు అభినందనపూర్వకమైనటువంటి విషయాలు అభినందిద్దాం. అంతేగాని ఈ ట్రోలింగ్ ఏంటి అసలు? ఆ కంపారిజన్లో ఈ పిచ్చి ట్రోలింగ్ ఏంటి? ఒకరిని అభినందించాలి, ఒకరిని పొగట్టం అంటే పక్క వాళ్ళని పచ్చి తిట్లు తిట్టడమా? పచ్చి దారుణమైనటువంటి లాంగ్వేజ్తో కంపేర్ చేస్తూ మాట్లాడటమా? అదేమి పోలిక, అదేమి విశ్లేషణ? చాలా బ్యాడ్. కానీ అంటే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ ఎవరో సాధించినది దక్షిణాదిలో ఈ మధ్య కాలంలో సినీ నటులు ఎవరో సాధించిన విజయం అని పొగిడారు. విజయ్ గారి గెలుపు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి విజయం చిన్నదైపోయిందా, చిన్నపోయిందా? ఎట్లా పోతుంది అసలు? ఆ పవన్ కళ్యాణ్ కొన్ను విజయ్ సక్సెస్కి, పొలిటికల్ కెరీర్కి కంపారిజన్ ఎలా చేస్తారు? అసలు ఏ విధంగా అతను చూడ నెంబర్ 1 అక్కడ వీళ్ళు చెప్పేటువంటి మెయిన్ ఏంటంటే ఎవరితో పెట్టుకోవడం, సోలోగా వస్తా, సోలోగా సక్సెస్ కొట్టాడు, సోలోగా విజయ్ సక్సెస్ కొట్టాడని. నిజంగా కూడా చాలా జాతీయ పార్టీ కానీ వీళ్ళు కానీ పొత్తుల కోసం విపరీతంగా ప్రయత్నించిన అతను ఒకటిగానే పోవడానికి ప్రయత్నించుకున్నాడు, సాధించాడు. అంతవరకు అభినందిద్దాం. ఇక్కడ పరిస్థితులు అది కాదు కదా. ఇక్కడ ఒక్కడిగా పోవటానికి ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నట్లయితే సోలోగా వచ్చేటువంటి అవకాశాలు, పోనీ సోలోగా వచ్చి చూశారుగా, వచ్చినప్పుడు జరిగినటువంటి రిజల్ట్ ఏంటి? 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది తప్ప సోలోగా పోవాలి, పోతేనే వీరుడు, సోలోగా సాధిస్తేనే వీరుడు అనేటువంటి పిచ్చి ఊహలు, పిచ్చి విశ్లేషణలు కరెక్ట్ కాదు అది. కానీ ఇంకొకటి, చిరంజీవి గారితో కూడా ప్రజారాజ్యం పార్టీ మరి సోలోగానే వచ్చింది. అప్పుడు పరిస్థితులు, పరిణామాలు చూసాం మనం. చిరంజీవి గారు కూడా సాధించలేని విజయం ఇప్పుడు విజయ్ సాధించాడు. దీనికి కూడా పోలిక చేస్తున్నారు. ఏంటి అప్పుడు అసలు రాజకీయంగా మీరు చాలా కాలం చెన్నైలో ఉన్నారు, అక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీ ఎలాగో మీకు పరిచయం ఉంటుంది, దాంతోపాటు రాజకీయ పరిస్థితులు కూడా మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే సినిమా రాజకీయం చెన్నైలోనే ఫస్ట్, తమిళనాడులోనే మిక్స్ అయి ఉండడం అనేది ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ రెండింటితో పోల్చి చూసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కల్చరు, సినిమా నటుల ఆరాధన, తమిళనాడులో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి తేడా? ఇది అందరి సినిమా వాళ్ళకి అన్ని సందర్భాల్లో అన్ని విషయాలు కలిసి వచ్చేలాగా ఉండదు కదా పరిస్థితి. అక్కడ తమిళనాడులో కూడా సినిమా వాళ్ళు రాజకీయాల ప్రమేయం ఉంది, రాజకీయాలు సినిమా వాళ్ళే అక్కడ రాజకీయాలు నడిపిస్తున్నారు అనేటువంటిది చరిత్ర. అయితే ఒక థంపింగ్ హిట్ అనేటువంటిది, మెజారిటీస్ అనేటువంటి కానీ థంపింగ్ విజయం సక్సెస్ అనేటువంటిది ఎవరెవరికి వచ్చింది? అక్కడ ఒక ఎంజీఆర్ ఒక ప్రభంజనంగా వచ్చారు, ఇక్కడ చిరంజీవి గారికి దానికి పోలిక చేసి, ఇక్కడ మనకు తెలుగులో రామారావు గారు ఒక ప్రభంజనంలాగా వచ్చారు. అప్పటి పరిస్థితులు వేరు. ఎంజీఆర్ 19 దీంట్లో పార్టీ ఏర్పాటు చేసిన రోజున 77లో అధికారంలోకి, ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయ పరిస్థితులు, పరిణామాలు వేరు. అది డిఎంకే అనేటువంటిది ఒక వంతుల వారీగా వచ్చినటువంటి పరిస్థితి.
ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో, పార్టీ ఏఐడిఎంకే స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారో, అప్పటి నుంచి చనిపోయేదాకా కూడా 10 మధ్యలో ఒక 4 నెలలు ఏదో అనారోగ్యంగా అమెరికా పోయినప్పుడు తప్పితే మిగతా టైంలో అంతా ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రామారావు గారు చూస్తే అదొక పరిపూర్ణ విజయం, సంపూర్ణ విజయం, ఘన విజయం, చారిత్రాత్మక విజయం రామారావు గారిది. ఈ కంపారిజన్స్కు చిరంజీవి గారు వచ్చినటువంటి సందర్భం, చిరంజీవి గారు నేనేం చెప్తానంటే, ప్రజాబాహుల్యంలో మ్యాట్ని ఐడాల్స్గా ప్రజలను విశేషంగా ప్రభావితం చేసి అభిమానులను సాధించుకున్నటువంటి వాళ్ళలో రామారావు గారి తర్వాత అంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక మ్యాట్ని ఐడాల్ చిరంజీవి గారు. కానీ ఎవరికి రాజకీయంగా సినిమా పరంగా ఎంత ఇది ఉన్నప్పటికీ కూడాను రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఒక అద్భుత ప్రత్యామ్నాయం దొరికింది అనేటువంటి దీంతో రామారావు గారిని ఆ స్థాయిలో అద్భుతంగా నిలబెట్టారు. పరిస్థితులు చాలా గొప్పగా అనుకూలించినాయి. అలాగే ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అనుకూలించినటువంటి పరిస్థితులు కూడా అలాగున్నాయి. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు చాలా 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 ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణంలో పార్టీ పెట్టారు చిరంజీవి గారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక జైంట్, మరొక వైపు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ఒక జైంట్, తర్వాత మరలా ఇటువైపు కేసీఆర్, తెలంగాణ ఉద్యమం, ఏ రూపేణా చూసుకున్నప్పటికీ కూడా ఇది రాజకీయపరమైనటువంటి అవగాహన లోపం, కొంత అవగాహన లోపం ఉంది. మోరెవర్ టైం సరిపోకపోవటం, తీసుకున్న నిర్ణయం అనేటువంటిది కేవలం 8 నెలల కాలంలోనే అధికారంలోకి ఎలక్షన్స్ రావటం, వీటన్నిటి కారణంగా చిరంజీవి గారికి వచ్చినటువంటి విజయం అనేటువంటిది కంపేర్ చేయలేము దాన్ని. కానీ ఒకటి ఇక్కడ ఏమంటారంటే, విజయ్ గారి గెలుపుకి సంబంధించి ఎవరైతే అభిమానులు ఆయనతో ఉన్నారో వాళ్ళందరినీ ఆయన హక్కును చేర్చుకున్నారు. అలానే పీడిత వర్గాలు, బాధిత వర్గాలు, దళిత బహుజన వర్గాలు, వీటందరిని ఒక దగ్గర తీసుకురాగలిగారు కాబట్టి విజయ్ గెలిచారు. ఈ పనులు ప్రజారాజ్యం కానీ జనసేన పార్టీ కానీ చేయలేదు అని కంపేర్ చేస్తారు. నిజమేనా అది? కొంతవరకు అభిమానులను చేర్చుకోలేకపోవటం. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అభిమానులు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు చాలా తక్కువ, లేవు, ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వలేదు. ఆ సంస్థాగతంగా వ్యవస్థాగతంగా ఎంతో కాలంగా ఉన్నటువంటి పార్టీలకి జెండా మోయటానికి ఒకటి ఉంటాడు, కార్యకర్త ఉంటాడు, బ్యానర్స్ కడతానికి ఒకటి ఉంటాడు, బూత్ లెవెల్లో ప్రతి ఒక్క చోట ఒక అభిమాని అనేటువంటి కార్యకర్తగా మారుతారు. రామారావు గారికి అలా మారారు, అభిమానులు కార్యకర్తగా మారితే చాలా చోట్ల అభిమానులకు ఇచ్చారు. మనకు తెలుసు శ్రీపతి రాజేశ్వరరావు కానీ ఇంకా చాలా మంది చోట నెల్లూరులో అక్కడెక్కడ చాలా మంది అభిమానులకు ఆయన టికెట్ ఇచ్చారు. రామకృష్ణ గారి దగ్గర అందరూ అభిమానులు, అప్పటికి యూత్లో ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. సీట్ల ఎంపిక విషయంలో రామారావు గారు చాలా ఉదారంగా ప్రవర్తించారు. అలాగే ఇప్పుడు విజయ్ కూడా చాలా ఉదారంగా, ఎవరెవరికంటే ఇప్పుడు నీ పేరు మీదనే గెలుస్తున్నారు, నీ గ్లామర్ మీదనే గెలుస్తారు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఎవరికి ఇస్తావో, ఏ అభిమానులకు ఇస్తావో, అభిమాని అనేటవాడు కార్యకర్తగా మారి జెండా కట్టాలి. కానీ అది ఇక్కడ మిస్ అయిపోయింది, అది జరగలేదు. ఎందుకు జరగలేదు అనేటువంటిది అప్పటి పరిస్థితులు, వాళ్ళ నిర్ణయాలు. ఇప్పుడు పరిస్థితులు చూడొచ్చు కదా, జనసేన పార్టీ ఆ దిశగా జనసేన పార్టీ ఆ ప్రయత్నాలు చేసి జనసేన చేస్తుంది కదా. మరి జనసేన చేయకపోతే ఈ రోజున ఇప్పుడు గెలిచినటువంటి 22 మంది కానీ ఆల్రెడీ జనసేనలో కార్యకర్తలుగా ఉన్న అభిమానులందరూ కూడాను పొలిటికల్గా ఒక ఆస్పైరింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇది రియలైజ్ అయింది జనసేన పార్టీ. ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు లేనటువంటి హేస్టీ మూమెంట్ అది. కాబట్టి ఆ ఫలితం అనేటువంటిది అలా వచ్చింది. అది కానీ యాజ్ ఎ లీడర్ విజయ్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కంపేర్ చేయొచ్చు ఇప్పుడు పొలిటికల్గా? ఇప్పుడిప్పుడే ప్రస్థానం స్టార్ట్ అయింది విజయ్ది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక 10 ఏళ్ల నుంచి ఆయన లీడర్షిప్ ఏంటంటే పార్టీలో చూస్తారు, ఒక 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్లో చూస్తున్నారు. ఈ ఇద్దరిని కంపేర్ చేయొచ్చా? ఏ విధంగా కంపేర్ కావాలి? మీకు ఇద్దరు స్టార్స్ కంపారిజన్ కావాలా? ఇద్దరు స్టార్స్ పనితీరు విషయంలో ఇద్దరిని కంపేర్ చేయొచ్చు. స్టార్స్ ఆల్రెడీ మీరు కంపేర్ చేశారు, పొలిటికల్ పనితీరు విషయంలో ఇద్దరిని కంపేర్ చేయొచ్చా? ఈయన పనితీరు అనేటువంటిది 10 సంవత్సరాల నుంచి కనిపిస్తుంది. కింద పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు, పోరాటం చేశాడు. తను 10 సంవత్సరాల పాటు 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఎంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటే మళ్ళీ ఈ లెవెల్కి వచ్చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించగలుగుతారు. ఈ రోజున డిప్యూటీ సీఎంగా తను చేసినటువంటి కార్యక్రమాలన్నిటి తెలుసు కనిపిస్తూనే ఉంది కదా. ఈ మధ్యకాలంలో చిన్న హెల్త్ అప్సెట్ వల్ల మళ్ళీ జనంలోకి వెళ్ళకపోవడం జరిగింది తప్ప అతని స్థాయి వేరు, పవన్ కళ్యాణ్ స్థాయి వేరు. విజయ్ ఇప్పుడు కొత్తగా వచ్చాడు, ఉదయించిన కిరణం. ఆ కిరణం ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు ఇది అవుతుంది అనేటువంటిది చూసుకుందాం. ఇది 10 సంవత్సరాల పాటు అనుభవంలో దాంట్లో ఎలాంటి ఆవేశంలోంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారో, ఎలాంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చారో, అన్నయ్య పెట్టిన పార్టీ ఆశించిన విజయాన్ని సాధించిన నేపథ్యంలో అన్నయ్యతో కూడా కొంతమేరకు విభేదించి బయటకు వచ్చేసి ఒక పార్టీ స్థాపించి
ఈ రోజున రాష్ట్రం 3 సార్లు కనుక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేటువంటిది, తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి రావడానికి పరోక్ష కారకుడు, ప్రత్యక్ష కారకుడుగా నిలబడ్డ వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ విషయాలను విశ్లేషించుకొని మాట్లాడాలి తప్ప, ఈ వచ్చిన రిజల్ట్ను బట్టి చూసుకో, విజయం చూసుకో, నీకే అంటే విజయ్ నడిపించిన విధానం, విజయ్ కూటమి కట్టిన విధానం, రావాల్సిన మెజారిటీ లేకపోయినా కానీ పార్టీలు అన్ని తెచ్చుకుని తన పక్కన పెట్టుకునే అది చివరి మూమెంట్లో ఒక విషయం చెప్పమంటారా? అది చివరి మూమెంట్లో ఎవరైనా పొత్తుకు రావాల్సిన పరిస్థితే అక్కడ. పొత్తుకు రాని పరిస్థితుల్లో విజయ్ని కాదని చెప్పేసి రేపొద్దున అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవకాశం గవర్నర్ ఇచ్చి తీరాల్సిందే. అది ఒక వారం రోజుల పాటు జరిగినట్టు. ఇప్పుడు కేరళలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఎవరో కూడా తేల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ, కాంగ్రెస్. కాబట్టి ఇది ఒక వారం రోజుల ఇదే తప్ప దీన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఇద్దరు విపక్ష నేత బహుశా ఉదయనిధి స్టాలిన్కే ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేత, అవును, ముఖ్యమంత్రి, సినిమా హీరో, ఆయన ఒక హీరో, ఈయన ఒక హీరో. వీళ్ళిద్దరి మధ్య వారు ఉంటుంది. అసెంబ్లీ అంతా కూడా ఫిలిం స్టార్స్ క్యాంపెయిన్ కేంద్రంగా మారుతుంది అటువంటి ఒక టాపిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటుందా? రాజకీయ వైరుధ్యాలతో నడిచేటువంటి తీరే ఉంటుందా, లేదా సినిమా గ్లామర్ ఇవన్నీ కూడా దీనికి యాడ్ ఆన్ అవుతాయా? సినిమా వాళ్ళు ఏది మాట్లాడడానికి గ్లామర్గానే ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, ఇద్దరు కూడా సినిమా స్టార్స్ కావటం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి, ఒక ఎప్పుడు అనుభవంలోకి రానటువంటి ఒక పరిస్థితి. చూడొచ్చు, అతను కూడా రాజకీయ పరిణితి కలిగిన వాళ్ళే. అయితే అక్కడ సనాతన ధర్మాన్ని అతను విమర్శించి తెచ్చిపెట్టుకున్నటువంటి కర్మ తప్పితే స్టాలిన్కి, అయితే ఈ పరిస్థితి ఇంకొకలాగా ఉండుండేది. కానీ విజయ్ కూడా అదే చెప్తున్నాడు కదా, ఇండైరెక్ట్గా అన్ని మతాలు, సర్వమత సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇదే కదా చెప్తున్నారు. అది ఏదేమైనా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని గారు మాట్లాడటం వేరు. సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది ఎప్పుడు ఉండేటువంటిది అది. కానీ సనాతన ధర్మాన్ని ప్రత్యేకించి అవమానించి మాట్లాడిన దాని ఒక ఫలితమే ఇప్పుడు అనుభవిస్తుంది అక్కడ. ఇంకా రంజుగా ఉంటుంది అసెంబ్లీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేనేం కంపారిజన్స్ చెప్పు విషయంలో పవన్ కళ్యాణ్ తోటి విజయ్ని పోల్చి చక్కగా మాట్లాడండి. ఒక సీనియర్ యాక్టర్, అతను ఒక 90స్లో కెరీర్ స్టార్ట్ చేశాడు, 94 ఆ ప్రాంతంలో, ఈయన 96 ఆ ప్రాంతంలో కెరీర్ స్టార్ట్ చేశారు. ఇద్దరు మంచి యువకులు, మంచి ఇది ఉన్నటువంటి వాళ్ళిద్దరిలో ఎంతంటే మంచి డైలాగ్స్ బ్రహ్మాండంగా చెప్పగలరు, మాట్లాడగలరు, ప్రజారంజితంగా మాట్లాడగలరు, జనాన్ని చేయగలరు, ఆకర్షించుకునేటువంటి ఇది ఉంది, ఆ స్టార్డమ్ ఉంది, ఆ స్టార్ వాల్యూ ఉంది, ఆ పాన్ ఇండియా లుక్ ఉంది, అన్ని విధాలుగా ఒక ఇది ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేయండి, ఆనందపడండి. కానీ ఈ దరిద్రపు కంపారిజన్ ఏంటి? పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అక్కడ రాజకీయ పరిస్థితులు అంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు. కాబట్టి విజయ దళపతికి వచ్చినటువంటి విజయాన్ని అభినందించాలి అంటే పక్క వాళ్ళని తిట్టమని కాదు. అట్లా అనుకుంటే ఎవరికంటే గొప్ప అని చెప్పి మాట్లాడాలి? రజనీకాంత్ కంటే గొప్పడు విజయ దళపతి అని చెప్పాలా? మా కమల్ హాసన్ కంటే గొప్పడా? కమల్ హాసన్ కంటే అంతే కమల్ హాసన్ కాదు రాజకీయంగా భాగ్యరాజ, కార్తీక్ వీళ్ళందరూ సినిమా పార్టీలు పెట్టి సాధించలేకపోయారు, పొలిటికల్గా సాధించలేకపోయారు. అంత మాత్రాన వాళ్ళకి కంపేర్ చేసి వాళ్ళు చేత రజనీకాంత్ ఎందుకు పనికిరాడు? మరి అట్లా అనుకుంటే రజనీకాంత్తో పోల్చాలిగా. అసలు కమల్ హాసన్తో ఎందుకు పోలుస్తున్నారు? మన పవన్ కళ్యాణ్తో ఎందుకు పోలుస్తున్నారు? రజనీకాంత్ కదా పార్టీ పెడతానని చెప్పేసి వచ్చాడు. కమల్ హాసన్ పెట్టాడు, అదే అయిపోయాడు. నీ కంపారిజన్ తమిళనాడులో అక్కడ చేయాలి, కానీ పవన్ కళ్యాణ్తో కంపారిజన్ ఏంటి అసలు? ఏ విధంగా పవన్ కళ్యాణ్ కంపేర్ చేసి మాట్లాడతారు? ఆ ట్రోలర్స్ కన్నా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు కంపేర్ చేసేదానికి మధ్యలో పవన్ కళ్యాణ్ ఏదో సపోర్ట్ చేస్తున్నామని కాదు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ విమర్శకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను దాటిపోయి ఆ కుటుంబ సభ్యులను కూడా అలాగే ట్రోల్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. డైరెక్ట్గా ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని అరగంట సేపు కూర్చొని కుటుంబ సభ్యుల్ని, పిల్లలందరినీ ఆప్యంగా పలకరించిపోయినటువంటి నేపథ్యము ఆ ఇది ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే, అతన్ని పట్టుకొని ఈ సిల్లీ కంపారిజన్ తోటి నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. విఘ్నత కలిగిన వాడు ఎవడో అలాంటి ఒక పిచ్చి కంపారిజన్ చేయడు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించారు. ఇది తమిళనాడు రాజకీయాలు రాబోయే రోజుల్లో రంజుగా మారబోతున్నాయి. అటు విపక్ష నేత, ఇటు సీఎం కూడా సినిమా రంగానికి చెందిన వారు కావడం ఆసక్తికరమైనటువంటి అంశం. అలానే కంపారిజన్ చేసేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ కానీ లేదా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళ నేపథ్యం వేరు, తమిళనాడు నడుస్తున్నటువంటి రాజకీయం వేరు, వ్యక్తిగతమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ట్రోల్స్ చేయడం సమంజసం కాదని ప్రభు గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.